వెల్కమ్ టు ఫైనాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది డైలీ అనాలిసిస్ వీడియో. దీంట్లో నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. అట్లా కొన్ని స్టాక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎంట్రీ ఎగ్జిట్ సైకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. దీంతో మీకు ఒక ఐడియా వస్తుంది ట్రేడింగ్ ఎంత ఈజీగా ట్రేడ్ చేయగలం. ఓకే, అండ్ సైకాలజీ ఉంటుంది, మార్కెట్ సైకాలజీ. దీన్ని ఎట్లా మనం భరించడం అనే చెప్తాను. ఓకే, మార్కెట్ మనం తిప్పలు పెడుతుంటుంది, భరించి బెస్ట్ ఎగ్జిట్ తీసుకొని బయటికి రావడం. ఓకే, పర్ఫెక్ట్ ఎంట్రీ, మధ్యలో మార్కెట్ సైకాలజీ, అది మన ఇబ్బంది పెడుతుంది అక్కడ, దాన్ని భరించడం, ఎగ్జిట్, తొందరగా ఎగ్జిట్ అవ్వడం. ఓకే, సో ఇవి పర్ఫెక్ట్ ఉంటే ఇంకా పర్ఫెక్ట్ ట్రేడే అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీరు చూస్తున్నారు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. ఓకే, సో దీన్ని బట్టే 1 minute టైం ఫ్రేమ్ బట్టే నేను ట్రేడ్ చేస్తాను. ఫ్యూచర్ చార్ట్స్ బట్టే నేను ఆప్షన్ ట్రేడ్ అయితే తీసుకుంటాను. ఓకే, మీరు చూస్తున్నారు ఓపెనింగ్ అవగానే మార్కెట్ ఇక్కడ. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ చూస్తే ఒక సాలిడ్ రెడ్ కలర్ అనేది సాలిడ్ సపోర్ట్ లెవెల్ అనమాట. ఓకే, సాలిడ్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఛాన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, ఇంకో గ్రీన్ పడ్డది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిస్క్ ఉంది. ఓకే, రిస్క్ ఏంటంటే ఈ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాక ఈ లెవెల్ని మళ్ళీ టచ్ చేయడానికి రావచ్చు, ఒక పాసిబిలిటీ ఉంది. ఓకే, వెరీ రిస్కీ, పాసిబిలిటీ కాదు 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నిఫ్టీని బట్టి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అని తీసుకోవచ్చు మనం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఒక రెడ్ గ్రీన్ రెడ్ పడ్డది. ఇది కూడా ట్రెండ్ ఎలా చూపిస్తుంది అంటే కిందికి వెళ్తుందేమో అన్నట్టు చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట. ఈ లెవెల్ టచ్ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది. అది 80 to 90% అయితే డెఫినెట్లీ ఉంది. కానీ ఇవాళ ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది. ఓకే, మీరు చూస్తే ఇక్కడ నిఫ్టీ టచ్, ఇక్కడ ఈ లెవెల్ని కొంచెం గ్యాప్ అప్, ఆల్రెడీ గ్యాప్ అప్ అయింది. ఈ లెవెల్ పైన కొంచెం గ్యాప్ అప్ ఉంది కదా, ఈ టచ్ చేసి కింద టచ్ చేయాలి. ఇక్కడ ఈ లెవెల్ టచ్ చేసి పైకి వెళ్ళాలి, టచ్ చేసి కిందకని వెళ్ళాలి. బట్ టచ్ చేయకుండానే పైకి వెళ్ళింది. ఇట్స్ వెరీ రిస్కీ ట్రేడ్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం కూడా ఏం చేస్తామంటే నిఫ్టీ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డది, నిఫ్టీని ఫాలో అవుతాం. సో ఇక్కడ మనం కూడా 2 గ్రీన్ క్యాండిల్స్ పడంగానే ఇక్కడ మనం కూడా బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేసినాక చూసారా ఎంత పెద్దగా వెళ్ళిందో. సో నేను కూడా బ్యాంక్ నిఫ్టీ సమ్వేర్ ఇక్కడ బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేశాను. సో ఇక 2 గ్రీన్ క్యాన్స్ పడంగానే నిఫ్టీ ఇక్కడ. ఓకే, ఇక్కడ సమ్వేర్ నేను డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ బై చేశాను. ఓకే, కొంచెం ఆర్డర్ ఇష్యూ వల్ల లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇక్కడ వరకు వెళ్ళింది, బట్ సేమ్ లెవెల్ ఇక్కడే బై చేశాను. ఓకే, ఇక్కడ బై చేసినాక నేను తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఎందుకు తొందరగా ఎగ్జిట్ అవ్వాలి? ఎందుకంటే ఈ లెవెల్ని మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది, కింద పడే ఛాన్స్ ఉంది, ఆర్ సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్, ఇక్కడ పైకి వెళ్ళింది కదా, ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అవ్వకుండా నేను ఇంకా వెయిట్ చేశాను అనుకోండి, నెక్స్ట్ లెవెల్ పైన ఈ రెడ్ లెవెల్ ఇంకోటి ఉంది కదా, అట్లీస్ట్ ఈ లెవెల్ మనం టార్గెట్ పెట్టుకొని మిడ్లో ఈ లెవెల్కి అట్లీస్ట్ మిడ్ ఇక్కడ వరకు అనుకోండి, ఇక్కడ వరకు వెళ్తుందేమో అని నేను వెయిట్ చేసి కూర్చున్నాను అనుకోండి. అంత సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. చూసారు, అంత సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్. అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చిన ప్రాఫిట్ కూడా మనకు మిగలదు, కింద పడిపోయింది, మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంది. అండ్ ఆప్షన్స్ మీకు తెలిసిందే కదా, ట్రేడ్ చేసుకుంటే ఎక్కువసేపు వెయిట్ చేసామనుకోండి మన ప్రాఫిట్స్ అంతా తగ్గిపోతూ ఉంటాయి, లాస్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో తొందరగా ఎగ్జిట్ అవ్వడం కారణం ఏంటంటే ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఓకే, సో ఇవాళ కౌంటర్ ట్రేడ్ అనమాట. జనరల్గా ఇక్కడ ట్రేడ్ అనేది సెల్ తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర హిట్ అవుతుంది, బట్ అది ఆపోజిట్గా బిహేవ్ చేసిన మార్కెట్. సో ఇది కౌంటర్ ట్రేడ్ అనమాట. మనకి ఆపోజిట్ ట్రేడ్ తీసుకున్నాం మనం. ఆపోజిట్ ట్రేడ్ కూడా క్యాండిల్స్ బట్టి తీసుకున్నాం. 2 గ్రీన్ క్యాండిల్స్ పట్టేది ఇక్కడ సమ్వేర్, ఇక్కడ నేను బై చేస్తాను. బై చేసినాక పైన ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అనమాట. వెరీ ఈజీ ట్రేడ్ అనమాట. బట్ కొంచెం సైకాలజీ చూసుకోవాలి మన మార్కెట్. కొన్నిసార్లు ఎట్లా అంటే ఎంట్రీ అయినాక సైకాలజీ ఉంటుంది, కొన్నిసార్లు సైకాలజీ ఫ్యాక్టర్ బిఫోర్ ఉంటుంది, దాని తర్వాత ఎంట్రీ అయినాక ఎగ్జిట్ ఈజీగా ఉంటుంది. ఎంట్రీ కానీ ఎగ్జిట్, ఆ సైకాలజీ ఫ్యాక్టర్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంట్రీ బిఫోరా ఎంట్రీ ఆఫ్టర్ అని కాదు, అక్కడ మనం అర్థం చేసుకోవాలి మార్కెట్ని. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇవాళ బై చేయాలి, పైకి వెళ్ళింది, ఎగ్జిట్. కానీ ఇక్కడ రిస్క్ అయితే ఉంది, హెవీ రిస్క్, కిందకి వస్తుంది అని ఈ లెవెల్స్ మళ్ళీ రివిజిట్ చేసే ఛాన్స్ ఉంది. కానీ నేనేం నమ్మాను గట్టిగా, క్యాండిల్స్ని నమ్మాను. ఈ 2 నిఫ్టీ క్యాండిల్స్ నమ్మాను. ఓకే, అందరిలాగా ప్రతిసారి నేను లెవెల్స్ డిసైడ్ అవ్వలేదు, బట్ క్యాండిల్స్ నమ్మాను. క్యాండిల్స్ నమ్మితే మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి బిట్ కాయిన్ చార్ట్ అనమాట. ఓకే,
ఇప్పుడు మనం ఓపెనింగ్కి వెళ్ళిపోదాం. మార్కెట్ మార్నింగ్ 5:30 అరౌండ్ ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, ఓపెనింగ్ అవ్వగానే రెడ్ క్యాండిల్స్ పట్టదు. ఈ రెడ్ క్యాండిల్స్ పట్టాక పివట్ ఉంది కదా, ఈ పివట్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా సీదా కిందికే. సో బ్రేక్ చేసింది, సమ్వేర్ ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి S1 హిట్ అయింది అనుకోండి, పక్కా బిట్ కాయిన్లో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ హిట్ అవుతుంది, నెక్స్ట్ ఈ బ్లూ కూడా హిట్ అవుతుంది. ఎస్, హిట్ అయింది కూడా ఇక్కడ. సో ఇట్లా ఈ నా లెవెల్స్ అనేవి ఇంత యాక్యురేట్గా ఉంటాయి అనమాట. ఓకే, లెవెల్స్ ఆర్ ఫర్ డెస్టినేషన్. ఓకే, ఆర్ లెవెల్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లెవెల్స్ అనమాట, ఆ మ్యాగ్నెట్ స్పాట్స్ అనమాట. కంపల్సరీగా మార్కెట్ అని అట్రాక్ట్ చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మార్కెట్ టైం, ఇప్పుడు ఒక టైం వచ్చేసరికి 7:19 నైట్ టైం. ఓకే, ఇప్పుడు డో జోన్స్ ఓపెన్ అయింది సమ్ టైమ్ బ్యాక్, పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఒక ప్రాపర్ లెవెల్ దగ్గర మనకి ఒక లెవెల్ ఉంది కదా గీసుకుంది మనం, ఆ మిడ్లో సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సిచ్యువేషన్ అట్లీస్ట్ ఈ క్యాండిల్ మిడ్ వరకు లేదా ఇక్కడ ఈ లెవెల్కి రీవిజిట్ చేసే ఛాన్స్ ఉంది, ఆర్ అట్లీస్ట్ ఇక్కడ ఈ ఈ ఆ 2 దగ్గర మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ వచ్చినాక బై చేస్తాను బేసికలీ. ఓకే, స్ట్రాంగ్ ఇండికేషన్ దట్ పైకి వెళ్తుందని, మార్కెట్ చాలా బుల్లిష్గా ఉంది. బట్ ఏంటంటే కొంచెం బేరిష్, అంటే రివర్స్ అవుతుంది, ఈ లెవెల్ టచ్ అవుతుంది లేదా ఈ లెవెల్లో టచ్ అవుతుంది, అప్పుడు నేను డెసిషన్ తీసుకొని బై తీసుకుంటాను స్ట్రేట్. సో సమ్వేర్ ఇక్కడ కానీ బై తీసుకుంటే సీదా ఈ రెడ్ లెవెల్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో అది డో జోన్స్ సంబంధించిన ట్రేడ్ ఇవాళ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్ చార్ట్స్ అనమాట. ఓకే, పెద్ద రెడ్ క్యాండిల్, ఈ క్యాండిల్కి ఇక్కడ రావాలండి, సగం అని ఇక్కడ వరకు అని రావాలి, వచ్చినా కానీ సెల్ చేయాలి మనం. ఇక్కడ కూడా సెల్ చేయొచ్చు ప్రతిసారి, అంటే ఈ రివర్స్ అయ్యి ఇక్కడ వస్తేనే సెల్ చేయాలని రూల్ ఏం లేదు, బట్ ఒక్కొక్కసారి సెల్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ సెల్ చేసినా మనం S2 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ లెవెల్ హిట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ హిట్ అయిపోతుంది, ఇవాళ హిట్ అయిపోతుంది 11 o'clock అయ్యే లోపు ఇవాళ హిట్ అయిపోతుంది. ఓకే, బట్ ఇంకో ట్రేడ్ అంటే ఇక్కడ పీక్, ఇక్కడ ఈ క్యాండిల్ మధ్యలో ఇక్కడ కదా, ఇక్కడ సెల్ చేయొచ్చు. ఇక్కడ సెల్ చేసినాక S2 అనమాట, ఈ S2 దగ్గర హిట్గా వెయిట్ చేయొచ్చు. S2 ఇక్కడ సెల్ చేసినాక S2 దగ్గర ఎగ్జిట్ కావచ్చు, లేదా ఈ లెవెల్ రీచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. బట్ S2 దగ్గర ఈ లెవెల్ హిట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గోల్డ్ ఫ్యూచర్ చార్ట్స్ అనమాట. ఈ గోల్డ్ ఫ్యూచర్ చార్ట్స్ ఇవాళ అంతా సైడ్ వేస్ అనమాట, రెడ్ సైడ్ వేస్ సడన్గా హిట్ అయిపోయింది నెక్స్ట్ టార్గెట్. ఓకే, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ లెవెల్ ఎటు బ్రేక్అవుట్ ఇస్తుందో, ఓకే, ఒక లెవెల్ తీసుకుందాం, ఆల్ట్ హెచ్, ఇక్కడ కూడా ఆల్ట్ హెచ్, సో ఓపెనింగ్ అనే మార్కెట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, నేను ఒక పైన ఒక బాక్స్ తీసుకున్నాను, కింద ఒక బాక్స్ అనమాట, ఈ డోజీ క్యాండిల్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయినాక. ఇప్పుడు ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అటు నేను డెసిషన్ తీసుకుంటాను. ఓకే, సో పైన అయితే బ్రేక్అవుట్ వేయలేదు, కింద ప్రాపర్గా ఇక్కడెక్కడో బ్రేక్అవుట్ ఇచ్చింది, అది కూడా ఏ టైంకి 6:25 ఆ టైంకి. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ సెల్ చేస్తే నా టార్గెట్ వచ్చేసరికి 640కి ఈ లెవెల్లో హిట్ అయిపోయింది, ఇక్కడ సెల్ చేస్తే. దాని తర్వాత నెక్స్ట్ ఈ బ్లూ లెవెల్ కూడా వెళ్ళిపోతుంది ఈజీగా. ఓకే, మీరు గమనిస్తే. సో ఇప్పుడు నేను టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గెయినర్స్లో ఒక 2 స్టాక్స్ తీసుకుంటాను, దాని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేసేద్దాం మనం. సో మీరు చూస్తే LTM లిమిటెడ్, ఇది గెయినర్స్లో ఇవాళ ఒక స్టాక్ అనమాట. కానీ మార్కెట్ 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ మీరు ట్రేడ్ చేస్తుంటే ఆ టైంలో ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది, తర్వాత గ్రీన్ రెడ్. ఇది ఎట్లా చూపిస్తుంది అంటే నేను కిందికి వెళ్తున్నానని చూపిస్తుంది, కానీ ఓవరాల్గా సీన్ చూస్తే రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. సో అలా బిహేవ్ చేస్తుంది అనమాట మార్కెట్. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది 2-way మార్కెట్ అనమాట. ఫస్ట్ ఒక 2-way మార్కెట్లో ఏంటంటే ఫస్ట్ 2-wayలో 2 ways ఉంటాయి. 1-way ఫస్ట్ 1-way ఒక ట్రెండ్ అనమాట, ఇంకో నెక్స్ట్ 1-way ఇంకో ట్రెండ్ అనమాట. ఫస్ట్ 1-way యూటర్న్ తీసుకొని ఇంకో ట్రెండ్ ఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అందుకే ఈ రెడ్ క్యాండిల్ పడ్డది. ఓకే, ఇక్కడ మనం ఎగ్జాక్ట్ వెయిట్ చేయాలి, ఎప్పుడైతే ఈ లెవెల్ ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది ఇక్కడ బై చేయాలి, ఆర్ ఎల్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే కింద సెల్ చేయాలి. ప్రాపర్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన R2 దగ్గర, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు నేను ఇక్కడ రెడ్ దగ్గర ఎగ్జిట్ అవుతాను. లేదు రెడ్ దగ్గర ఇంకా క్యారీ చేస్తాను అనుకుంటే మనం
ఇక్కడ కానీ ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు. దాని తర్వాత సైడ్ వేస్ మార్కెట్. ఓకే, ఎక్కడన్నా ఈ హైయర్లో కానీ ఈ హైయర్లో కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఒకసారికి దివీస్ ల్యాబ్, ఎల్టీఎం అయిపోయింది, దివీస్ ల్యాబ్ చూపిద్దాం. ఇక్కడ చూస్తే దివీస్ ల్యాబొరేటరీస్. ఓకే, మనకి 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, 3 పడ్డాయి అనుకోండి, కానీ ఈ లెవెల్ దగ్గర ప్రాపర్గా ఇది రివర్సల్ లెవెల్ అనమాట. ఇక్కడ బై చేయాలి. బేసికల్లీ ఈ లెవెల్ టచ్ అయిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ టచ్ అవ్వకుండానే రివర్స్ అవుతుంది. ఈ మధ్య కాలంలో లెవెల్స్ దగ్గర ఎగ్జాక్ట్ ఆ లెవెల్ టచ్ అవ్వట్లేదు, టచ్ అవ్వకుండానే జస్ట్ రెగ్యులర్లీ రివర్స్ అవుతుంది. సో ఇక్కడ బై చేస్తాను సమ్వేర్. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ క్యాండిల్ హై ఏదైతుందో అది నా టార్గెట్ రీచ్ అయిందా లేదా అనేది చూద్దాం. ఎస్, రీచ్ అయింది సమ్వేర్ ఇక్కడ. ఓకే, అంటే మొత్తానికి రీచ్ కాలేదు, కొంచెం అట్లీస్ట్ ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే, ఇంకా అంతమించి వెయిట్ చేద్దాం మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ముత్తూట్ ఫినాన్స్ అనమాట. ఓకే, ఇది లూజర్స్లో ఫస్ట్ స్టాక్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది. ఆ రెడ్ క్యాండిల్ పడంగానే ఇమీడియట్గా సెల్ చేసేద్దాం. ఇక్కడ సెల్ చేసినాక ఇక్కడ చూసారా ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. సో సమ్వేర్ ఇక్కడ కానీ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మనం ఇంకా వెయిట్ చేయకూడదు, ఇంకా కిందకి వెళ్తుందా అని. కింద కూడా నాకేం లెవెల్స్ ఏం కనిపించలేదండి. ఓకే, సో అందుకే ఇంత పెద్ద క్యాండిల్ పడింది కదా, సమ్వేర్ ఇక్కడ కానీ మీ ఓపిక, మీ ప్రాఫిట్ ఎంతవరకు తీసుకుంటారో చూసి ఎగ్జిట్ అయిపోవచ్చు తొందరగా. ఓకే, దాని తర్వాత చూస్తే పైకి వెళ్ళిపోయింది ఈ లూజర్ స్టాక్, కానీ పైకి వెళ్ళిపోయింది చూసారా. సో అలా ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ వచ్చేసరికి సీజీ పవర్, ఒక డోజీ రెడ్ ఇట్స్ క్లియర్ దట్ కిందకి వెళ్తుంది మార్కెట్. ఇక్కడ సెల్ చేస్తే మనకు టార్గెట్ వచ్చేసరికి ఈ S1, కానీ S1 ఏంది చాలా డే ఎండ్కి 3:12కి అట్లా మనకి హిట్ అయింది టార్గెట్. మనకి అంతసేపు వెయిట్ చేసే ఓపిక ఉండదు, అవసరం కూడా లేదు. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అంతే, డన్ ఫర్ ది డే. సో అదండి ఇవాళ డైలీ అనాలిసిస్ వీడియో. నా ఎంట్రీ సైకాలజీ ఎగ్జిట్స్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, సో మీరు కూడా ఎంట్రీ తీసుకునే ముందు చాలా సులభంగా ఈజీగా ట్రేడ్ చేసేలాగా ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవద్దు, పెద్ద ఇండికేటర్స్ వాడద్దు, కాంప్లెక్స్ చేసుకోవద్దు ప్రాసెస్ని. ఎంట్రీ అయినాక ఇక్కడ అసలు కదా స్టార్ట్ అవుతుంది. మనం ఎంట్రీ అయినాక ఎప్పుడు దాని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. ఓకే, ఒక 20 ట్రేడ్స్ ఉన్నాయనుకో, 20 డేస్లో 20 ట్రేడ్స్ చేసామనుకో, ఒక 7-8 ట్రేడ్స్ మనం అనుకున్న దానిలో వెళ్ళవు, కానీ మిగతా అట్లీస్ట్ 12 ట్రేడ్స్ అన్నా మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, అది వెళ్తే నమ్మకం ఉండాలి మనకి. ఆ నమ్మకాన్ని మనం పట్టుకోవాలి. ఆ నమ్మకం పట్టుకుంటే ఇక్కడ ఏంటంటే మార్కెట్ సైకాలజీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ వన్స్ ఎంట్రీ తీసుకున్నాక నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది, ఈవెన్ దో మీరు కరెక్ట్ అయినా. సో అది అక్కడ వెయిట్ చేసి గట్టిగా పేషెన్స్గా హోల్డ్ చేస్తే ఎగ్జిట్ తీసుకోవచ్చు. మీ అనుకున్నట్టు మూవ్ అవుతూ ఉంటుంది, మీ టార్గెట్ దిశగా ఇంకా తొందరగా ఎగ్జిట్ అయిపోతుంది ట్రేడ్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ట్రేడ్ ఎట్లా ఉండాలి అనేది. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.